నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తాంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అనలైజ్ చేద్దాం. చివరి వరకు చూడండి అండ్ మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. నా సిన్సియర్ రిక్వెస్ట్ అండి ఇది. నేను రోజు చెప్తున్నాను, ప్రతి ఒక్కరు లైక్ చేయండి అని. దాదాపుగా ఒక 30,000 వ్యూస్ వస్తున్నాయి. 30,000 వ్యూస్కి ఒక 6,000, 6,500 మధ్యలో లైక్స్ వస్తున్నాయి. ఈ లైక్స్ సంఖ్య పెరిగితే అంటే 8,000, 10,000 లైక్స్ వెళ్తే వ్యూస్ ఒక 35,000, 40,000 వెళ్తాయి అనేది ఒక చిన్న ఆశ. దానికి మీ అందరూ అంటే ఏం జరుగుతుందంటే, ఫస్ట్ గంటలో ఒక 5,000 మంది చూస్తున్నారు అనుకోండి. ఒక 5,000 మంది కాదు, 7,000 మంది చూస్తున్నారు ఫస్ట్ 1 అవర్లో. ఆ 8,000 మందిలో 4,000 మంది ఖచ్చితంగా లైక్ చేస్తున్నారు. ఆ తర్వాత ఇంక రావట్లే. ఆ తర్వాత చూసేవాళ్ళు లైక్ చేయట్లేదు. సో అది నా రిక్వెస్ట్. మీరు సిచ్యుయేషన్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. మీ ప్రతి లైక్ ఇంపార్టెంట్. సరే, అది పక్కన పెడితే, సో ఢిల్లీలో పేలుళ్ళు వెనుక స్లీపర్ సెల్స్ హస్తం ఉంది, ఫరీదాబాద్ పేలుడు పదార్థాలతో సంబంధం ఉంది అని ఎన్ఐఏ ప్రాథమికంగా నిర్ధారించిందండి. మొన్న రాత్రి ఢిల్లీలోని ఎర్రకోట గేట్ నెంబర్ 1 దగ్గర కారు బాంబు పేలుడు జరిగింది కదా, దానిలో 12 మంది చనిపోయారు. సో దీన్ని ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. సో ఇది ఖచ్చితంగా ఉగ్రవాదుల హస్తమే. కారులో పేలినవి డెటోనేటర్లు, నడిపింది పుల్వామా వైద్యుడు ఉమర్. దొరికిపోయాక తప్పదని పేల్చేసుకున్నట్టు అనుమానం. హడావిడిగా బాంబును తరలిస్తుండగా పేలుడు జరిగినట్టుగా సంకేతాలు. ఇలా ఢిల్లీలో జరిగిన పేలుడు వెనుక రకరకాల కోణాలు బయటకు వస్తున్నాయి. దేశ రాజధానిలో బాంబు పేలుడు వెనుక ఉగ్రమూలాలు ఉన్నట్టు బయటపడింది. హర్యానాలోని ఫరీదాబాద్లో భారీ ఎత్తున దొరికిన పేలుడు పదార్థాలకు దీనికి సంబంధం ఉందని అనుమానాలు బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు బాధ్యతల్ని ఢిల్లీ పోలీసుల నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ తీసుకుంది. 13 ఏళ్ల విరామం తర్వాత సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో చోటు చేసుకున్న కారు పేలుడులో 9 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. విషమ పరిస్థితుల్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరో ముగ్గురు మంగళవారం చనిపోవడంతో మృతుల సంఖ్య 12కి చేరింది. సో ఇదే అంశాన్ని ఈవెన్ అన్ని పత్రికల్లో కూడా వేశారు. ఈ ఢిల్లీ పేలుళ్ళు వెనక ఏం జరిగింది ఏంటనే కోణంలో అన్ని పత్రికల్లో కూడా రాసుకొచ్చారనమాట. ఇదిగోండి, ఆంధ్రజ్యోతిలో కూడా ఆత్మాహుతి దాడ, అనూహ్య పేలుడ, ఢిల్లీ బాంబు దాడిపై భిన్నాభిప్రాయాలు, దొరికిపోతానన్న భయంతో పేల్చాడంటున్న నిపుణులు, ఉద్దేశపూర్వకంగానే పేల్చి ఉండొచ్చని మరికొందరు వాదన. హర్యానాలోని ఫరీదాబాద్ కేంద్రంగా ఉగ్రకుట్ర, అల్ ఫలహ్ యూనివర్సిటీలో 3 వైద్యుల అరెస్టు, 11 గంటల పాటు కారులోనే తిరిగిన ఉగ్రవాది, పేలుడుకు వారిన కారు దర్యాప్తులో కీలకమని వీళ్ళు ఎవరు ఏంటి అనేది మొత్తం వస్తుంది, తీస్తున్నారనమాట. ఇక మరో అంశానికి వెళ్తే, నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాలో కనిగిరి నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడ నుంచి కొన్ని పరిశ్రమలకు శంకుస్థాపన చేస్తూ, అలాగే మరికొన్ని ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేస్తూ వర్చువల్గా కూడా ఇంకొన్ని పార్కులు ప్రారంభించారు. సో అది చూడొచ్చు మనం. ఇంటికో పారిశ్రామికవేత్త సాధ్యం. నాడు హైదరాబాద్లో ఐటీ అంటే అవహేళన చేశారు. ఇప్పుడు అక్కడ సాధ్యమైనట్టే రేపు ఏపీలోనూ సాకారం. ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలంలో సీఎం చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 50 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. వర్చువల్గా ప్రారంభోత్సవం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. 30 ఏళ్ల కిందట నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగం గురించి చెప్తే హేళనగా మాట్లాడారు. టెక్నాలజీతో హైదరాబాద్ ఎదుగుదల ఎలా సాధ్యమైందో భవిష్యత్తులో ఏపీ కూడా ఇంటికో పారిశ్రామికవేత్త అనే మా ఆలోచన, ఏపీలో ఇంటికో పారిశ్రామికవేత్త అనే మా ఆలోచన కూడా అలాగే సాకారం అవుతుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల అవకాశాలను అందిపుచ్చుకొని ఎదగాలనే ఉద్దేశంతో 175 నియోజకవర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సో రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఎంఎస్ఎంఈ పార్కులు, సో సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు పార్కులు ఏర్పాటు చేయబోతున్నారంట. అంటే దానికి ప్రభుత్వం కొంత ల్యాండ్ ఇచ్చి దాన్ని డెవలప్ చేసి అక్కడ వచ్చేలాగా చేస్తున్నారంట. ఇది మంచి నిర్ణయం. సో ఇంటికో పారిశ్రామికవేత్త అనేది చాలా మంచి నిర్ణయం. ఇప్పుడు చైనా ఉంది కదా, చైనా జనాభాలో ఈ మధ్య అంటే మనం దాటేసాంలే, కానీ చైనాను ఆల్మోస్ట్ మనతో ఈక్వల్గా ఉంటారు జనాభా. కానీ చైనా ఆర్థికంగా బలమైన వ్యవస్థ. చైనా ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది. అన్ని రంగాల్లో కూడా చైనా ముందు ఉంటుంది. ఈవెన్ మనం
మనకు సెంపినీసులు కావాలన్నా, పిన్నీసులు కావాలన్నా, ఒక చిన్నపాటి క్లిప్పులు కావాలన్నా చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. మీరు విజయవాడ కాళేశ్వరం మార్కెట్కి వెళ్ళండి, అక్కడ చూడండి, అక్కడ మీరు ఫ్యాన్సీ స్టాక్ ఏం కొన్నా మ్యాక్సిమం చైనా నుంచి వస్తుంటాయి. ఎందుకంటే అక్కడ తయారీ అలా ఉంటుంది, విపరీతమైన తయారీ. దానికి కారణం ఏంటంటే చైనాలో ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి ఒక కుటీర పరిశ్రమ ఉంటుంది. సో ఆ విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చి ఇంటికో పారిశ్రామికవేత్త, ప్రతి ఇంట్లో ఒక కుటీర పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు గారు ఆలోచన. కానీ మంచి ఆలోచన. మేబీ ఇది అమలు అవుద్దా లేదా తర్వాత విషయం, కానీ మంచి ఆలోచన అన్నమాట. అలా ఉంటే పేదరికం అనేది ఉండదు, జీడిపి పెరుగుద్ది, దేశ సంపద పెరుగుద్ది, ప్రజల సంపద పెరుగుద్ది, కుటుంబాల సంపద పెరుగుద్ది. చంద్రబాబు గారు చెప్పిన ఈ మాట బాగుంది, ఇంటికో పారిశ్రామికవేత్త అనేది బాగుంది. అది సాధ్యం అవ్వాలని కోరుకుందాం. ఇక మైనారిటీల సాధికారతకు నిరంతరం పనిచేస్తా, శాశ్వతంగా మీ వాడిగా ఉంటా, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ బాధ్యత నాది, 200 కోట్లతో ఉర్దూగర్ షాదీఖానాలో చర్చలు, మైనారిటీ సంక్షేమ దినోత్సవంలో సీఎం చంద్రబాబు. ఇక వైవి సుబ్బారెడ్డి పిఏ ఖాతాలో 4,69,00,000 అంటండి. చూడండి, ఒక టీటీడీ చైర్మన్గా పనిచేసిన పిఏ ఖాతాలో ఉన్న డబ్బులు అది. నిజానికి 5 సంవత్సరాల్లో ఆ పిఏ జీతం తీసుకున్న, చిన్న చిన్న టిప్పులు చూసుకున్న ఒక 65 లక్షలు రావాలంట. మ్యాక్సిమం 65 లక్షలు అఫీషియల్గా అతనికి రావాల్సిన ఆదాయం. కానీ అతని ఖాతాలో 4.5 కోట్లకు పైగా 4,69,00,000 డబ్బులు ఉన్నాయంటే అవి ఎక్కడి నుంచి వచ్చినట్టు? ఆయన ఖాతాలో కోట్లలో డబ్బు ఎందుకు జమ అయింది? ఒక్కోసారి 25 లక్షలు, 30 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు అలా కూడా జమ అయిందంట. అదంతా ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని మీద సిట్ దర్యాప్తు ప్రారంభించింది. లంచాల సొమ్మేనని భావిస్తున్నారు. సో అందుకే సుబ్బారెడ్డి గారికి కూడా నోటీసులు ఇచ్చారు. అప్పుడు టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉంటూ తన పిఏ ఏం చేస్తున్నాడు, తన స్టాఫ్ ఏం చేస్తున్నారు, అసలు టీటీడీలో ఏం జరుగుతుందనేది చూడాలిగా. సో ఇప్పుడు ఆయన్ను కూడా విచారణకు పిలుస్తున్నారు, ఆయనకు నోటీసులు ఇస్తున్నారు. అలాగే ఆయన బ్యాంకు లావాదేవీలు కూడా పరిశీలిస్తున్నారు. వైకాపా హయాంలో తీతిదే చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి పిఏ కల్తీ నెయ్యి సరఫరా కేసులో నిందితుడు చిన్న అప్పన్నకు 2019-24 మధ్య వేతనం ద్వారా సమకూరిన ఆదాయం 65 లక్షలే. కానీ ఢిల్లీలోని ఏపీ భవన్ యూనియన్ బ్యాంక్ బ్రాంచ్లో అతని పేరిట ఉన్న ఖాతాలో 5 ఏళ్లలో ఏకంగా 4.69 కోట్లు జమ అయింది. అందులో 4.64 కోట్లు వివిధ ఖాతాలకు మళ్లించేసుకున్నారు. ప్రస్తుతం చిన్నప్పన్న ఖాతాలో క్లోజింగ్ బ్యాలెన్స్ 4.98 లక్షలే మిగిలింది అని సిట్ గుర్తించిందన్నమాట. సో ఈ మొత్తం వ్యవహారం కొంచెం కీలకంగా మారింది. ఈవెన్ ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో అప్పుడు ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి గారిని కూడా టీటీడీ సిట్ అధికారులు నిన్న విచారణకు పిలిచారు. సో అప్పుడు ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి గారు, అప్పుడు చైర్మన్గా పనిచేసిన సుబ్బారెడ్డి గారిని కూడా విచారణకు పిలవబోతున్నారు. ఎందుకంటే నెయ్యి అయితే మొత్తం కల్తీదే అని గుర్తించారు. వాళ్ళు తీసుకొచ్చిన నెయ్యి కల్తీదే. సో ఆ కల్తీ నెయ్యి సరఫరా చేయడానికి ఆ సంస్థ కాంట్రాక్ట్ వీళ్ళేగా ఇచ్చింది. సో వీళ్ళు కాంట్రాక్ట్ ఇవ్వడంలో ఎంతవరకు చేతులు మారింది, ఈ మొత్తం వ్యవహారంలో కల్తీ ఉన్నదని తేలింది. సో దీనిలో అవినీతి వాటా ఎంత, ఎవరెవరు వాటా ఎంత అనేది సిట్ ప్రస్తుతానికి నిర్ధారించే పనిలో ఉందన్నమాట. సో దానికి సంబంధించి దర్యాప్తు జరుగుతోంది. అందుకే నిన్న ధర్మారెడ్డి గారిని కూడా పిలిచారు. హైకమాండ్ ఒత్తిడితోనే కల్తీ నెయ్యి కొనుగోలు, సిట్ అధికారుల ప్రశ్నలకు ధర్మారెడ్డి జవాబు. ఎవరా హైకమాండ్ అంటే మౌనమే సమాధానం. తీతిదే మాజీ యువపై సిట్ ప్రశ్నల వర్షం. దాదాపుగా 8 గంటల 15 నిమిషాల పాటు విచారించిన అధికారులు. నేడు కొనసాగనున్న విచారణ. తిరుమల లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం దూకుడు పెంచింది. వైకాపా హయాంలో తీతిదే ఈవోగా పనిచేసిన ఏవి ధర్మారెడ్డిని మంగళవారం విచారించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల 15 వరకు భోజన విరామం గంట సేపు మినహా 8 గంటల 15 నిమిషాల పాటు డీఐజీ మురళీ రాంబా అధికారుల బృందం ప్రశ్నల వర్షం కురిపించింది. ధర్మారెడ్డిని కొన్నింటికి ముక్తసరిగా సమాధానం ఇవ్వగా మరికొన్నింటిలో మౌనం వహించారన్నమాట. ఇది రాశారు. తర్వాత ఇక మరో వారు చూసుకుంటే అక్షరక్రమంలోనే కాదు అభివృద్ధిలోనే ఆంధ్రప్రదేశ్ ముందుండాలి. ఉన్నాంగా, అక్షరాస్యతలో కింద ఉన్నాం, ముందు లేవు, కింద ఉన్నాం, అప్పుల్లో ముందున్నాం. ఇంకా మనం చెప్పుకుంటూ వెళ్తే సిగ్గుచేటు తలదించుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయిలే. అవినీతిలోనూ, అక్షరాస్యతలోనూ, అభివృద్ధి లేకపోవడం, రాజధాని లేకపోవడం, చాలా అంశాల్లో మనం ఎక్కడో ఉన్నాం. తలుచుకుంటే బాధ అనిపిస్తుంది. మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ త్రయంతో ప్రగతి.
ఏపీలో రోడ్ల అభివృద్ధికి 358.82 కోట్లు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. మట్టికి జీవం పోద్దాం, మంచినీటిని పరిరక్షిద్దాం అంటూ పిలుపు. గుంటూరులో ఘనంగా వాటర్ షెడ్ మహోత్సవం. మనకు మంచినీరే జీవితం, మట్టి లేనిదే రైతులకు ఆధారం లేదు. ఈ రెండింటిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేద్దాం. మట్టికి జీవం పోసి మంచినీటిని పరిరక్షించుకోవాలనే ఆలోచనతో చేపట్టిన వాటర్ షెడ్ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్దాం. గుంటూరు జిల్లా వెంగళాయపాలెం చెరువు అభివృద్ధి దేశానికి ఆదర్శం. ఇదే స్ఫూర్తితో దేశంలోని అనేక చెరువుల అభివృద్ధికి శ్రీకారం చుడదాం. చెరువుల పునరుద్ధరణతో పాటు చెక్ డ్యాముల అభివృద్ధి ద్వారా చెరువులు రైతులకు మేలు చేస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి వచ్చినప్పుడు ఆ కార్యక్రమంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పాల్గొనాలి కదా. యాక్చువల్లీ పాల్గొనాలి. మరి పవన్ కళ్యాణ్ గారు నిన్న మరి వేరే షెడ్యూల్స్లో బిజీగా ఉన్నారేమో, ఆయన పాల్గొనలేదు. సో బీహార్ మళ్ళీ ఎన్డీఏదేనండి. బీహార్ పోలింగ్ నిన్న రెండో దశ ముగిసింది. 68% పోలింగ్ అయింది. రెండో దశ రికార్డు స్థాయిలో, తొలి దశలో 62%. సో ఓవరాల్గా యావరేజ్గా 65% పోలింగ్ అంటే మామూలు విషయం కాదు. గత 2020లో జరిగిన ఎన్నికల్లో 59% పోలింగ్ అయింది. ఆ ఎన్నికలతో పోలిస్తే ఈసారి 5% ఎక్కువ పోలింగ్ అయింది. సాధారణంగా పోలింగ్ శాతం పెరిగితే అది ప్రతిపక్షాలకు కలిసి వస్తుంది అంటారు. పోలింగ్ శాతం పెరిగింది అంటే అది ప్రభుత్వం మీద వ్యతిరేక ఓటే, సైలెంట్ ఓటింగ్ అంతా ప్రతిపక్షాలకు కలిసి వస్తుంది అంటారు. కానీ బీహార్లో ఎందుకో ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఎన్డీఏకే ఇచ్చారు. ఎన్డీఏనే అరౌండ్ యావరేజ్గా 160-165 సీట్ల వరకు గెలుస్తుంది అని ఎగ్జిట్ పోల్స్ అందరూ అంచనా వేస్తున్నారు. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది. బీహార్లో హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల పోరు మంగళవారం ముగిసింది. అధికార ఎన్డీఏ విపక్ష మహాగఠబంధన్ మధ్య తీవ్ర పోటీ కొనసాగింది. సో బీహార్తో పాటు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా జరిగిందండి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కూడా చాలా పరిణామాలు, చాలా ట్విస్టులు, చాలా మార్పులు ఉన్నాయి. సో ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీయే గెలిచే అవకాశం ఉందని అక్కడ సమాచారం వస్తుంది. సో ఏం జరిగింది జూబ్లీహిల్స్ డీటెయిల్డ్గా నేను ఒక వీడియో చేస్తాను. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నాయి. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేజేతిలో పాడు చేసుకున్నారు. అదేంటనేది నేను ఒకసారి నెక్స్ట్ వీడియో ఒకసారి డీటెయిల్గా చేస్తాను. ఇక 21లోగా కోర్టుకు హాజరవుతా. సిబిఐ కోర్టులో తాజాగా మెమో దాఖలు చేసిన జగన్. హాజరు మినహాయింపుపై గత మెమో ఉపసంహరణ. ఓహో అమ్మయ్య, ఎట్టకేలకు మన వ్యవస్థలు పనిచేస్తున్నాయని అర్థమైందండి. ఎట్టకేలకు దాదాపుగా 7 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, వ్యవస్థల బలమైన పోరాటం తర్వాత న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కలిగేలాగా మాజీ ముఖ్యమంత్రి 11 సిబిఐ కేసుల్లో A1 నిందితుడు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టుకు హాజరవబోతున్నారు. యూరప్ పర్యటనకు వెళ్ళి వచ్చాక కోర్టు ముందు హాజరు కావాలనే ఉత్తర్వుల నేపథ్యంలో ఈ నెల 21లోగా కోర్టుకు హాజరవుతానని అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు ఏపీ మాజీ సీఎం జగన్ మంగళవారం హైదరాబాద్లో సిబిఐ కోర్టుకు నివేదించారు. వాస్తవానికి ఈ నెల 14న హాజరు కావాల్సి ఉండగా మెమో దాఖలు చేస్తూ మినహాయింపు ఇవ్వాలని కోరిన మంగళవారం దాన్ని ఉపసంహరించుకున్నారు. ఎందుకంటే కోర్టు ఇవ్వదు అని తెలిసి ఆయనే ఉపసంహరించుకున్నారు. ఇక మొన్న కర్నూలులో బస్సు ప్రమాదం తర్వాత నుంచి బస్సు ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయండి. చూడండి, జాతీయ రహదారిపై ట్రావెల్స్ బస్సు తగ్గం. ఇంజిన్లో మంటలు గమనించాక బస్సును నిలిపేసిన డ్రైవర్, ప్రయాణికులు వెంటనే దిగడంతో తప్పిన పెను ప్రమాదం. హైదరాబాద్ నుంచి కందుకూరు వెళ్తుండగా ఘటన. హైదరాబాద్ నుంచి కందుకూరు వస్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు వచ్చాయి. వెంటనే డ్రైవర్ దాన్ని గమనించి బస్సు పక్కన ఆపి ప్రయాణికులను అందరినీ దింపేశాడనమాట హడావుడిగా. సో డ్రైవర్ అక్కడ సమయస్ఫూర్తిగా వ్యవహరించారు. 5,000 మందికి ఉపాధి కల్పించేలా కర్నూలులో బేవరేజెస్ కర్మాగారం. కర్నూలులో ఒక బేవరేజెస్ ఫ్యాక్టరీ నిర్మించబోతున్నారండి. 170 ఎకరాల్లో 2,380 కోట్ల వ్యయంతో నిమిషానికి 7,000 బాటిళ్ల డ్రింకులు తయారు చేసే సామర్థ్యంతో దీన్ని నిర్మిస్తున్నారంట. చాలా పెద్దది అది. బహుశా ప్రపంచంలోనే రెండో పెద్దది అనుకుంటా, సెకండ్ వన్ అనుకుంటా. ఆఫ్రికాలో ఒకటి ఉంటుంది ఇంకా పెద్దది. ఇక అతివేగం ఆయువు తీసిందండి. జాతీయ రహదారి నుంచి సర్వీస్ రోడ్డు మీద కారు పల్టీలు పెట్టింది. జాతీయ రహదారి మీద వెళ్తూ వాళ్ళు వేగంగా వెళ్ళడం వల్ల అదుపు తప్పి పక్కనున్న సర్వీస్ రోడ్డు మీదకు పడిపోయారు. బ్రిడ్జ్ నుంచి పడిపోయి అక్కడికక్కడే నలుగురు చనిపోయారు. తర్వాత కంటైనర్ బీభత్సం. నెల్లూరు జిల్లాలో వేగంగా వెళ్తున్న మినీ కంటైనర్ ఒకటి ప్రమాదానికి గురైందనమాట. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
ఇదొక ప్రమాదం కొంచెం విషాదకరమైంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లా సూళ్ళూరుపేటలో చేపల లోడును దించేసి వెళ్తున్న కంటైనరు నెల్లూరు బైపాస్లోని ఎస్విజిఎస్ కళాశాల మైదానం సమీపంలో అదుపు తప్పింది. గ్రీన్ సిటీ వైపు నుంచి వచ్చి రోడ్డు దాటుతున్న బైకును ఢీకొట్టింది. అక్కడతో ఆగకుండా మరో 2 బైకులను ఢీకొట్టుకుంటూ రోడ్డు పక్కన ఉన్న చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో దుకాణాల దగ్గర ఉన్న నెల్లూరు గ్రామీణ మండలం అల్లిపురం చెందిన ముగ్గురు చనిపోయారు అన్నమాట. బైకుల మీద వెళ్తున్న వాళ్ళు చనిపోయారు. అక్కడ చిరు వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి తీవ్ర గాయాలయ్యాయి. ఒక కంటైనర్ అదుపు తప్పింది. ఇక్కడ చూడండి, ఇక్కడ కారు అదుపు తప్పింది అతివేగం వలన, ఇక్కడ కంటైనర్ అదుపు తప్పింది అతివేగం వలన, అక్కడ జాతీయ రహదారి మీద బస్సు తగలబడింది. ఏం జరుగుతున్నాయో అర్థం కావట్లా. రోడ్ల మీద వెళ్ళాక ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా ప్రయాణించండి, రోజులు పోలు. అందరికీ న్యాయ సేవలు అందేది ఎప్పుడు అని ఎడిటోరియల్లో రాశారు. తర్వాత నిఘా ఉంచి వేటాడాలి. సో ఢిల్లీలో ఉగ్రపేలుల నేపథ్యంలో ఈనాడు ఎడిటోరియల్ పేజీలో ఉగ్రవాదం మీద ఒకటి రాశారు. ఇక డ్రగ్స్ కేసులో, నిషేధిత మాదక ద్రవ్యాల కేసులో వైకాపా విద్యార్థి నేత కొండారెడ్డి, నా దగ్గర కుర్రాళ్ళు ఉన్నారు, MDMA కావాలని అడిగి కొన్నాడు. విచారణలో వెల్లడించిన నిందితుడు మధుసూదన్ రెడ్డి. నిషేధిత మత్తు పదార్థం MDMA సరఫరా కేసులో బెంగళూరులో అరెస్ట్ అయిన మధుసూదన్ రెడ్డితో విశాఖపట్నం వైకాపా విద్యార్థి విభాగం నేత కొండారెడ్డికి ఉన్న సంబంధాలు బయటపడ్డాయి. ఆదివారం రాత్రి విజయవాడ పోలీసులు మ్యాడీని అదుపులోకి తీసుకొని విజయవాడకు తీసుకొచ్చి విచారిస్తే అతను మొత్తం ఈ కొండారెడ్డి పాత్ర ఏంటనేది మొత్తం చెప్పుకొచ్చాడనమాట. తన దగ్గర నుంచి ఎప్పుడు కొన్నాడు, ఎన్నెన్ని కొన్నాడు ఏంటనేది. ఇక పరకామణి కేసు విషయాలన్నీ నాటి ఈవో ధర్మారెడ్డికి తెలుసు. చోరీ కేసు తప్ప నాకు మరేమీ తెలియదు. ధర్మారెడ్డి గారు ప్రస్తుతానికి కల్తీ నెయ్యి విషయంలో వాంగ్మూలం ఇచ్చాడు కదా, ఆయన పరకామణి కేసు విషయాన్ని కూడా ఆయన జరిగిందంతా చెప్పేది. ఆయన అప్రూవర్గా మారిపోతే బెటర్ ధర్మారెడ్డి గారు. చూద్దాం, ఆయన అప్రూవర్గా మారిపోతే పరకామణి విషయంలో నిజాలు బయటకు వచ్చేస్తాయి, కల్తీ నెయ్యి విషయంలో నిజాలు బయటకు వచ్చేస్తాయి, చాలా నిజాలు వస్తాయి. ఇక పీలిస్తే రోగాలే. తెలుగు రాష్ట్రాల్లో వేగంగా క్షీణిస్తున్న గాలి నాణ్యత అంటే హైదరాబాద్లో 5 రోజుల్లో 50% తగ్గుదల, తిరుపతిలో 10 రోజుల్లోనే 150% క్షీణత. వామ్మో. విశాఖలో పూర్ లెవెల్కు మున్ముందు మరింత ఆందోళనకరంగా వాయు కాలుష్యం. మనకు వాయు కాలుష్యం అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? ఢిల్లీ కదా. సో ఇప్పుడు హైదరాబాద్లో కూడా 5 రోజుల్లో 50% గాలి నాణ్యత తగ్గిందంట. అలాగే తిరుపతిలో గత 10 రోజుల్లో 150% నాణ్యత తగ్గిందంట. సో మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఢిల్లీలో లేం కదా అనుకోవడానికి లేదు. మన నగరాల్లో కూడా, మన తెలుగు రాష్ట్రాల్లో నగరాల్లో కూడా గాలి నాణ్యత పోతోంది. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడెప్పుడో మనం అనుకున్నాం, సినిమాల్లో చూసాం కదా, ఫ్యూచర్లో మనం ఆక్సిజన్ సిలిండర్లు కొనుక్కోవాల్సి వస్తుందని ప్రతి ఒక్కరూ. అలాగే ఉంది ఇప్పుడు. మనం ఎలాగ మినరల్ వాటర్ బాటిల్ కొనుక్కుంటున్నామో మంచినీటి కోసం, అలాగే ఫ్యూచర్లో మంచి గాలి కోసం ఆక్సిజన్ బాటిల్ కూడా కొనుక్కోవాల్సి వస్తుందేమో బహుశా, ఇది ఇలాగే కొనసాగితే. అప్పుడు మనం సంపాదించిందంతా నీటి కోసం, గాలి కోసం వెళ్ళిపోద్ది. ప్రకృతి సిద్ధంగా లభించే నీరు, ప్రకృతి సిద్ధంగా లభించే గాలి మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటే ఇంకేముంటుంది, సంపాదన అంతా దానికే వెళ్ళిపోద్ది. సీఎం పర్యటనలో హెలీప్యాడ్ ఏర్పాట్లలో నిర్లక్ష్యం. ప్రకాశం, గుంటూరు R&B SCలకు తాకీదులు. సో ఇవి ఈనాడులో వార్తలు. ఇంకో పేజీకి వెళ్దాం. మైనారిటీలకు సాధికారతకు నిరంతరం పనిచేస్తా. సీఎం గారు మైనారిటీ సంక్షేమ దినోత్సవంలో పాల్గొన్నారు, అదొకటి ఇచ్చారు. తర్వాత RKVY PMDC నిధుల కింద 695 కోట్లు ఇవ్వండి అని అడిగారు. అలాగే మదనపల్లిలో కిడ్నీలు మాయలోళ్ళంట. అమ్మో. గోప్యంగా శస్త్రచికిత్సల వ్యవహారం, మహిళ మృతితో వెలుగులోకి నిర్వాకం. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్ ఒకటి బయటపడింది. విశాఖపట్నానికి చెందిన సూరిబాబు భార్య యమున కిడ్నీని గోవాకు చెందిన రంజన్ నాయక్కు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఇందులో విశాఖపట్నం వాసులు పద్మ, సత్య మధ్యవర్తులుగా వ్యవహరించారు. ఇందుకు యమునకు 5 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదిర్చారు. ఈ నేపథ్యంలో మదనపల్లిలో గ్లోబల్ ఆసుపత్రిలో కిడ్నీ సేకరించి గోవాలో ఉన్న వ్యక్తికి పంపించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. చాలా పెద్ద రాకెట్. ఇక సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ముందు అక్కడ విశాఖపట్నంలో ఎక్కడో గోవత జరుగుతుందంట, చూడండి, గోమాంసం అమ్ముతున్నారంట. దాని మీద రెస్పాండ్ అవ్వండి అర్జెంటుగా. ఇక సమస్యలు వింటూ నేనున్నానంటూ బాధితుల్లో ధైర్యం నింపిన మంత్రి లోకేష్ ప్రజా దర్బార్లో వినతుల స్వీకరణ. సో మంత్రి నారా లోకేష్ గారు నిన్న టీడీపీ కార్యాలయంలో
వినతులు స్వీకరించారు. సరే, ఇది పక్కన పెడితే ఈనాడు కాసేపు పక్కన పెట్టి సాక్షికి వెళ్తే, ఇదిగోండి సాక్షిలో రాశారు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కోటి గళాల గర్జన. వీళ్ళకి వీళ్ళు కోటి అన్ని నెంబర్ వేసుకుంటారు. ఎవరైనా లెక్కెడతారా ఏంటి? మీరు కానీ నేను కానీ లెక్కెడతామా? ఇవి కోటి ఉన్నాయో లేవో లెక్కెట్టంగా. మ్యాక్సిమం 10 లక్షలు అయితే ఎక్కువ. అప్పటికి వీళ్ళు చాలా బలవంతంగా సంతకాలు సేకరించారంట. గ్రామాల్లోనూ కొన్ని నియోజకవర్గాల్లోనూ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు టార్గెట్లు ఇచ్చారంట. బాబు నువ్వేం చేస్తావో తెలీదు, నీ నియోజకవర్గం నుంచి 50,000 సంతకాలు కావాలి. ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏమో క్షేత్రస్థాయి నాయకులకి, బాబు మీరు ఏం చేస్తారో తెలీదు, మీ దగ్గర నుంచి 5,000 సంతకాలు కావాలి. ఆ క్షేత్రస్థాయి నాయకులేమో బూత్ లెవెల్లో నాయకులకి చెప్పి, బాబు మీరు ఏం చేస్తారో తెలియదు నాయన, నీ దగ్గర నుంచి నాకు ఒక 500 సంతకాలు కావాలి. అలా చేశారు. వాళ్ళు ఏం చేశారు? ఇంట్లో కూర్చొని సంతకాలు పెట్టారు. అలాగే కొన్ని జంక్షన్స్లో కూడల్లో న్యాచురల్గా సహజసిద్ధంగా సేకరించినవి కొన్ని ఉన్నాయి. సరే, ఓవరాల్గా కోటి సంతకాల సేకరణ, నాకు తెలిసి కోటి సంతకాల సేకరణ ఎలా జరుగుతుందో తెలుసా? ఏదైనా ఒక కూడలిలో, ఒక జంక్షన్లో ఒక పెద్ద వైట్ బోర్డు ఒకటి ఏర్పాటు చేసి దాని మీద వెళ్ళి వచ్చే వాళ్ళని సంతకం చేయిస్తారు. అలాగే ఒక పుస్తకం ఒకటి పెద్దది పెట్టుకొని దానిలో సంతకం చేయిస్తారు. అలా చాలా తక్కువ చోట్ల వీళ్ళు కౌంటర్లు పెట్టారు. కౌంటర్లు లేకుండా ఇంటింటికి పంపించి బలవంతపు సంతకాలు ఎక్కువ అయ్యాయి అనేది మనకున్న సమాచారం. ఎనివే, ఆ పార్టీ వాళ్ళు ఎలా పడతారో వాళ్ళ పని, వాళ్ళ పార్టీ, వాళ్ళ రియాలిటీ షో, వాళ్ళ ఫేక్ షో, మనకెందుకు. కాకపోతే ప్రజలకు ఉపయోగపడితే బాగుండేది. వీళ్ళు చేస్తున్నది పోరాటం మంచిదే, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా. కాకపోతే దీనిలో వీళ్ళు ఎంచుకున్న విధానం బాగలేదు. సో ఈరోజు 175 నియోజకవర్గాల్లో కూడా కదం తొక్కనున్న విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు. ఏం మేధావులు? చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్ ఉద్యమ కార్యాచరణ. అక్టోబర్ 10 నుంచి ఊరూరా రచ్చబండ నిర్వహిస్తూ చంద్రబాబు సర్కార్ నిర్వాకాన్ని ప్రజలకు వివరిస్తున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ఊరూరా రచ్చబండ అంటండి. మీ ఊర్లో రచ్చబండ జరిగిందా? ఒకసారి ఎవరైనా కామెంట్ చేయండి. ఎవరైనా అంటే అందరూ కామెంట్ చేయండి. మీ ఊర్లో రచ్చబండ జరిగిందా? వైఎస్ఆర్సీపీ వాళ్ళు అక్టోబర్ 10వ తేదీ నుంచి ప్రతి నియోజకవర్గంలో రచ్చబండ పెట్టారంట. నాకు తెలిసి చాలా అరుదుగా అక్కడక్కడ మాత్రమే జరిగింది, అన్ని చోట్ల జరగలేదు. సో నిజమా? మీరేమంటారు? మీ ఊర్లో రచ్చబండ జరిగిందా లేదా అనేది ఒకసారి కామెంట్ చేయండి. సో ఈరోజు అయితే విద్యార్థులు జరగబోతోంది. 14వ తేదీ 15వ తేదీ అంతర్జాతీయ స్థాయిలో 30 దేశాల నుంచి 45 దేశాల నుంచి ప్రతినిధులు వస్తూ ఒక పెద్ద కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుడితే వీళ్ళు ఈ టైంలో ధర్నాలు, ఆందోళనలు అని చెప్పి చూడండి ఏం చేస్తున్నారో. 10 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన అతిపెద్ద ప్రోగ్రాం అది. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ప్రోగ్రాం. దాన్ని బహుశా అడ్డుకోవడానికి ఇటువంటి ప్లాన్లు ఏమైనా వేసారేమో. సరే, అది పక్కన పెడితే ఇదిగోండి పక్కన రాశారు, గోమాంసం ప్యాకింగ్ టీడీపీ నేత గోదాం నుంచేనంట. దీన్ని డైవర్ట్ చేసేందుకు తిరుమల లడ్డు వ్యవహారం తెరపైకి. అసలు 189 టన్నుల గోమాంసం ఎక్కడికి తరలిస్తున్నట్టు అని చాలా పెద్ద వార్త రాశారండి. ప్రతి నెల విశాఖ పోర్టు నుంచి ప్యాకేజీల ఎగుమతి. 6 శాంపిల్స్ను అక్టోబర్ 3న ఫోరెన్సిక్ పంపిన పశుసంవర్ధక శాఖ. 3 నిషేధిత గోమాంసం ఉన్నట్టు గుర్తింపు. మిగిలిన వాటిలో 2 ఎద్దువి, 1 గేదె మాంసం. సంచ్యంలోని కోల్డ్ స్టోరేజ్లో దొరికిన 9,921 బాక్సులు. టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడు గుప్తా గోడౌన్గా గుర్తింపు. డిఆర్ఐకి అప్పగించకుండా అడ్డుకుంటున్న సర్కారు. సనాతని పవన్ నోరెత్తరేం అంటున్న హిందూ సంఘాలు. చాలా పెద్ద అంశం ఇది, చాలా దారుణమైన అంశం ఇది. దీని మీద ప్రభుత్వం ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి, ఎంక్వైరీ చేయించాలి. ఎందుకంటే ఇది హిందూ సెంటిమెంట్కి సంబంధించిన అంశం, చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. ఇక ఉద్యోగాల కల్పనలో అట్టడుగున ఏపీ. 2025 జూలై సెప్టెంబర్ మధ్య లేబర్ సర్వే నివేదికలో వెల్లడి. ఏపీలో నిరుద్యోగిత 8.2%, జాతీయ సగటు 5.2%. 29 ఏళ్ళలోపు యువత నిరుద్యోగం ఏపీలో 21%, దేశంలో 14.8%. యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదంటే నెలకు 3,000 భృతి అంటూ సూపర్ 6లో హామీలు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు హామీ ఇచ్చారు కదా, దానికి సంబంధించి ఒప్పందాలు జరుగుతున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, కొంచెం టైం పడుతుంది. యాక్చువల్లీ
మేబీ ఈ పాటికే ఒక 2-3 లక్షల ఉద్యోగాలైనా ఇవ్వాల్సింది, ఇస్తే బాగుండేది. సో లేబర్ సర్వేలో మన రాష్ట్రం అట్టడుగున ఉందండి నిరుద్యోగితలో. చాలా చెప్పాం కదా, మనది పేరు గొప్ప ఊరు దెబ్బ అంటారు కదా, అలా డబ్బులైతే అప్పులు చేస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు, పెద్ద పెద్ద పథకాలు అమలు చేస్తున్నారు. కానీ దేశంలో అక్షరాస్యతలో అడుగున ఉన్నాం, నిరుద్యోగితలో అడుగున ఉన్నాం, చాలా అంశాల్లో అడుగున ఉంటున్నాం మనం. సో ఇది బాధాకరమైన అంశం. తర్వాత ఇది ఆత్మహత్యాడైన ఎర్రకోట ఘటనలో కారు పేలుడుపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఈ ఢిల్లీ ఘటన మీద సాక్షిలో ఇలా రాశారు. ఒక్క నిమిషం అండి, మెడిసిన్ వచ్చింది, ప్లీజ్ 1 minute. తర్వాత బీహార్ పీఠంపై మళ్ళీ ఎన్డీఏ అని రాశారు. బీహార్ పీఠంపై మళ్ళీ ఎన్డీఏ. మహాగఠబంధన్కు మరోసారి నిరాశే. ప్రశాంత్ కిషోర్ పార్టీకి పరాభవం. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో వెల్లడి. ఎస్, ప్రశాంత్ కిషోర్ పార్టీకి పరాభవం తప్పదు. ప్రశాంత్ కిషోర్ అందుకే కదా తెలివిగా తను పోటీ చేయలేదు. పరాభవం తప్పదని ముందుగానే ఆయన ఊహించాడు కాబట్టి తను పోటీ చేయలే. తను పోటీ చేయకుండా తప్పించుకున్నాడు. మళ్ళీ తను ఓడిపోయాడు అనుకోండి, తనను తానే గెలిపించుకోలేదు, ఇంక పార్టీలను ఏం గెలిపిస్తాడని చెప్పి దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలు ఆయన్ని పట్టించుకోవు. అందుకే తను పోటీ చేయలేదు తెలివిగా. మిగిలిన చోట కొన్ని చోట్ల పార్టీని అమ్మేశాడు. ఇక హైదరాబాద్ టు గోదావరి టు హైదరాబాద్, కొవ్వూరు తాళ్ళపూడి కేంద్రంగా ఇసుక అక్రమ రవాణా. నిత్యం వందల లారీల్లో సరిహద్దులు దాటించి మరీ తరలింపు. కరెక్టే. ఇందులో రోజుకి ఒక 30 లక్షలు దిగువ స్థాయిలో ప్రజాప్రతినిధులకు అందుతుంది అనేది ఒక సమాచారం నాకు ఈ మధ్య ఒక 4 రోజుల కిందట మన సబ్స్క్రైబర్స్ చెప్పారు. యాక్చువల్లీ ఆ కొవ్వూరు అండ్ ఆ చుట్టుపక్కల నిడదవోలు, ఇటు ఈ గోదావరి పరివాహక నియోజకవర్గాల్లో, అటు రాజమండ్రి సిటీ కావచ్చు, రూరల్ కావచ్చు, ఇటు మొత్తం రాజమండ్రి గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఈ ఇసుక అక్రమ రవాణా భారీగా జరుగుతుంది. దీని మీద స్థానిక ప్రజాప్రతినిధులు కూడా భారీగా సంపాదిస్తున్నారనేది కొంత సమాచారం వచ్చింది. ఈరోజు సాక్షిలో చాలా డెప్త్గా రాశారు. రోజుకు 1.5 నెలకు 45 కోట్ల అక్రమ సంపాదన. కూటమి నేతల నేతృత్వంలో బరితెగించిన ఇసుక మాఫియా. నియోజకవర్గ ప్రజాప్రతినిధి పూర్తిస్థాయి అండదండలు. టీడీపీ కీలక నేత కొనసాగంలో భారీ దందా. కన్నెత్తి చూడని మైనింగ్ అధికారులు అని రాశారు. ఇక కల్తీ నెయ్యికి తావేలేదు. వెంకటేశ్వర స్వామి వైభవాన్ని పెంచేలా కృషి చేసాం, ఏ తప్పు చేయలేదు, నిబంధనల మేరకే నెయ్యి టెండర్లు, అన్నింటినీ చట్టబద్ధ రికార్డులు. వాటిని చూస్తే ఆ చట్టబద్ధ రికార్డులు చూసే కల్తీ నెయ్యి అని తేల్చారు మాస్టర్. ఆ చట్టబద్ధ రికార్డులు చూసే ఆడెవడ బోలేబాబా డైరీ వాటి రికార్డులు చూస్తే వాడేమో పాలు కొనకుండా, వెన్న కొనకుండా, ఏమీ కొనకుండా నెయ్యి చేశాడు. మరి ఏమీ కొనకుండా నెయ్యి ఎలా చేశాడు అంటే రసాయనాలు కొన్నాడు. పాలు కొనలేదు, వెన్న కొనలేదు. నెయ్యి తయారీకి కావాల్సిన పాలు కొనలేదు, వెన్న కొనలేదు, రసాయనాలు కొన్నాడు, డాల్డా ప్యాకెట్లు కొన్నాడు, వాటితో నెయ్యి చేశాడు. అందుకే రికార్డులు చూసే మిమ్మల్ని పిలిచారు మాస్టర్ ధర్మారెడ్డి గారు. కాశీబొగ్గ బాధితులకు వైఎస్ఆర్సీపీ ఆర్థిక సాయం. సో ఒక్క కుటుంబానికి 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ఇచ్చారు వైసీపీ పార్టీ తరఫున. ఇక మదనపల్లిలో కిడ్నీ రాకెట్ ఒకటి రాశారు. తర్వాత వరి పండిస్తే క్యాన్సర్ తప్పదు అని, వరి పండిస్తే క్యాన్సర్ తప్పదని, వరి పండించడం వల్లే పంజాబ్ రైతులకు క్యాన్సర్ సోకిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆయన ఏదో సందర్భంలో మాట్లాడిన ఒక చిన్న మాటను వక్రీకరిస్తూ వీళ్ళు ఎలా రాశారు చూడండి. ఇక అమెరికా షట్డౌన్ ముగిసినట్టే. అమెరికా షట్డౌన్ ముగించి ప్రభుత్వ సేవలను మళ్ళీ ప్రారంభించడానికి వీలుగా సంబంధిత బిల్లును సెనెట్లో ఆమోదించారు. పాకిస్తాన్లో రాజధాని ఇస్లామాబాద్లో నిన్న ఉగ్రవాద దాడి జరిగింది. 12 మంది చనిపోయారు. ఇక సురేంద్ర కోహ్లీ నిర్దోషి. సంచలనం సృష్టించిన నిఠారి వరుస హత్యల కేసులో గతంలో దోషిగా తేలిన సురేంద్ర కోహ్లీని సుప్రీంకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. సరే, సాక్షి అయిపోయింది. సాక్షిని పక్కన పెట్టి ఆంధ్రజ్యోతి చూస్తే సచివాలయాలను సరిదిద్దాలని ఒక వార్త ఇచ్చారండి. ఆంధ్రజ్యోతిలో సమర్థ వినియోగంతోనే సరైన ఫలితాలు, సరైన ప్రణాళిక లేకుండా జగన్ తెచ్చిన వ్యవస్థ, సంక్లిష్టతల వేడుక, నేటికి అదే అవస్థ, సంస్కరణలు, సిబ్బంది హేతుబద్ధీకరణ కీలకం, కొన్ని చోట్ల ఎక్కువ, కొన్ని చోట్ల కొరత. సో సచివాలయాల వ్యవస్థ అయితే మంచిదే, కానీ దాన్ని సరిదిద్దితే మంచి ఫలితాలు రాబట్టుకోవచ్చు అని ఆంధ్రజ్యోతిలో ఒక మంచి వార్త వేశారు. తర్వాత అక్రమాస్తుల కేసులో 21వ తేదీని జగన్ చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత ఆయన కోర్టుకు రాబోతున్నారు. ఇక నాడు చీచి నేడు భలే అప్పుడు పెట్టుబడిదారులను తరిమేశారు, ఇప్పుడు వారే బారులు తీరుతున్నారు చంద్రబాబు.
వారు బారులు తీరుతున్నారు కరెక్టే, కానీ లులు లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు. లులు లాంటి వాళ్ళని మరీ నెత్తిన పెట్టుకొని విలువైన భూములు ఇచ్చేయొద్దు. ఇక భారత్తో వాణిజ్య ఒప్పందానికి చేరువయ్యాం. ఇప్పుడు భారత్తో ఈ సుంకాల యుద్ధం ముగించి సుంకాలను తగ్గించడానికి అమెరికా సిద్ధమవుతోందండి. సుంకాలను తగ్గిస్తాము అని చెప్పి ఇండైరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్ నిన్న చెప్పారంట. ఒక అఫీషియల్గానే ఆయన వ్యాఖ్యానించారంట. అతి త్వరలోనే ఒక వారం 10 రోజుల్లోనే భారత్ మీద సుంకాల బెడత తగ్గించే అవకాశం ఉంది అని ట్రంప్ చెప్పారు. ఇక బీహార్ మళ్ళీ ఎన్డీఏదే ఎగ్జిట్ పోల్స్, జూబ్లీహిల్స్ కాంగ్రెస్దే ఎగ్జిట్ పోల్స్ అది పక్కన పెడితే శ్రేణుల్లో అసంతృప్తి ఎందుకో తేల్చండి. టీడీపీ జోనల్ కోఆర్డినేటర్లకు లోకేష్ ఆదేశం. గతంలో ఎప్పుడూ ఇన్ని పదవులు భర్తీ చేయలేదు, అయినా కేడర్లో ఎక్కడో అసంతృప్తి ఉంది. ఎందుకుంది? పక్క పార్టీలతో అవినీతి పరులతో లాలూచీ పడడం వల్ల ఉంది. వైసీపీ వాళ్ళని టీడీపీలోకో జనసేనలోకో తీసుకొని వాళ్ళకి పదవులు ఇవ్వడం వలన ఉంది. గత 5 ఏళ్ల పాటు టీడీపీ కార్యకర్తలను ఏ విధంగా వేధించారో, కేసులు పెట్టి ఆస్తులు కొల్లగొట్టి అన్ని రకాలుగా వీళ్ళని అలా వేధించకపోయినా అట్లీస్ట్ వీళ్ళకి ఆ చట్టబద్ధమైన కూడా యాక్షన్ తీసుకోవట్లేదు, కొంతమందితో లాలూచీ పడుతున్నారు అనే అసంతృప్తి ఉంది. ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి. సో లోకేష్ గారు అయితే జోనల్ సమన్వయకర్తలను అడిగారంట, అసలు ఎందుకు అసంతృప్తి ఉందో కనుక్కోండి, మీరు ఒక రిపోర్ట్ ఇవ్వండి అని. ఇక ఏపీకి మేనమామగా ఉంటా, రాష్ట్రం నెంబర్ 1 అయ్యేందుకు సాయపడతా. మోదీ బాబు పవన్ జట్టు ఉంగరంలో పొదిగిన రత్నం వంటిది, వారి కలయికే ఆంధ్రకు శ్రీరామ రక్ష అని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు చెప్పారు నిన్న. అదొకటి రాసుకొచ్చారు. తర్వాత ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, 6 మావోయిస్టుల మృతి, వారిలో 3 మహిళలు. సో దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టులు జాడలేదు, ఒడిశాలో ఆల్మోస్ట్ మావోయిస్టులు జాడలేదు, ఛత్తీస్గఢ్లోని ఒక 3 జిల్లాల్లో మాత్రమే ఉంది. దాని మీద ప్రస్తుతానికి కేంద్ర బలగాలు ఫోకస్ పెట్టాయన్నమాట. ఇక కల్తీ నెయ్యిని ఎలా అనుమతించారు? శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని తెలియదు, కల్తీ నెయ్యి విచారణ ఇచ్చారు. తర్వాత రహదారుల రక్తస్తం ప్రమాదాన్ని ఇచ్చారండి. ఇవి ఆంధ్రజ్యోతిలో అంశాలు. ఆంధ్రజ్యోతి అంశాలు సెకండ్ పేజ్కి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో సెకండ్ పేజీలో నేషనల్ అంశాలు ఇస్తారు, ఒకసారి కవర్ చేద్దాం. వారిని వదిలేది లేదు, ఢిల్లీ పేలుడు ఘటన బాధ్యుల్ని న్యాయస్థానం ముందు నిలబెడతాం, బాధిత కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉంటుంది మోదీ. అమ్మోనియం నైట్రేట్, ఢిల్లీ కారు పేలుడుకు వాలిన రసాయనం అంట అమ్మోనియం నైట్రేట్ అంట. మొక్కలకు ఆక్సిజన్ అందించేందుకు వాడే ఎరువు, పెట్రోలియం పదార్థాలతో కలిస్తే ప్రాణాంతకం. అదే వాళ్ళు చేసింది, పెట్రోలియం పదార్థాలతో కలిపారు. మా అన్న నిరపరాధి, ఎవరో ట్రాప్ చేసి ఇరికించారు, ఉగ్రవాది మొయిద్దీన్ సోదరుడు ఒమర్ ఫరూక్ ఆరోపణ. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతి 2వ పేజీ అంశాలు. పక్కన పెడితే ఆంధ్రప్రభలో చూసుకుంటే ఇంటికో పారిశ్రామికవేత్త అనేది హైలైట్ చేశారు. సో చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రకాశం జిల్లాలో మాట్లాడారు కదా, ఇంటికో పారిశ్రామికవేత్త, దాన్ని బాగా హైలైట్ చేశారు. తర్వాత ఈ జూబ్లీహిల్స్ అండ్ బీహార్ ఎగ్జిట్ పోల్స్ని హైలైట్ చేస్తూ వచ్చారు. తర్వాత స్థానిక సమరానికి సిద్ధమవ్వండి అని తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇన్ఛార్జీలతో టీడీపీ జోనల్ కోఆర్డినేటర్లతో మంత్రి లోకేష్ గారు మీటింగ్ పెట్టారు కదా, అదొకటి బాగా హైలైట్ చేశారు. ఏపీ రైజింగ్ వరల్డ్ వాచింగ్, విశాఖ పిలుస్తోంది. విశాఖపట్నంలో 14-15 తేదీల్లో జరగబోతున్న సదస్సుకు సంబంధించి కొన్ని కీలకమైన అంశాలతో వేశారు. దీని మీద నేను ఒక సెపరేట్ వీడియో చేస్తాను. నిజానికి నేను స్టూడియోలో ఏపీలో ఉంటే ఈ సదస్సుకి వెళ్దాం అనుకున్నా, కానీ నేను కోయంబత్తూరులో ఇంకో 14 రోజులు ఉండాల్సి వస్తుంది, ఇక్కడ ఇంకో 15 రోజులు. అదే చెప్పానుగా ముందే 22 రోజులు ఉంటానని. అలాగే ఒకేసారి 3 లక్షల గృహప్రవేశాలండి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతోంది. ఈరోజు ఒకే రోజు 3 లక్షల గృహప్రవేశాలు, దానికి సంబంధించి అన్ని పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చారు. సో అంతే, ఇవన్నీ మిగిలినవన్నీ చెప్పుకున్నాయిలే. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లైక్ చేయండి, మీ ప్రతి లైక్ ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ.